నాకంటే తొలుత ఉన్న ఎమ్మెల్యే లాగా కాదు చూడండి. నేను మాట ఇచ్చినంటే గ్యారెంటీగా ఆ మాట కట్టుబడి ఉంటా. నా మాట ఇప్పటికే తాండూరు నియోజకవర్గ ప్రజలకల్లా తెలిసింటదని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. తాండూరులో బగి భద్రస్వర స్వామి గుడికాడ కొత్త కట్టిన దుకాణాలను లోకల్ లీడర్లు తన కలిసి ఓపెనింగ్ చేసిన ఎమ్మెల్యే సారు. ఈ గుడి అంటే ఎంత పేరుంది. ఈ గుడి రూపురేఖలు మారుస్తామని నాకంటే తొలుత ఉన్న ఎమ్మెల్యేలు చెప్పిర్రు. కానీ గుడి రూపురేఖలు మార్చలేరు. ఓలే రూపురేఖలు లేకుండా పోయిర్రని ఎమ్మెల్యే సార్ అంటుంటేనంటే కిందున్న మంద్యాల సప్పాట్లు కొట్టుకుంటూ అవును సార్ అవును ఖరేంగానే అంటేనే అంటుండ్రు. ఓలేలాక నేను శిలాపాలకాలని వేయలే. ఒకటేసారి 17 దుకాణాలను కట్టించి ఇవాళ ఓపెనింగ్ చేయడానికి వచ్చినని ఎమ్మెల్యే సార్ చెప్పుకొచ్చిండు. ఇక నిస్సమంది ఉండి వేద పాఠశాల కావాలంటే అడుగుతున్నారు. అది కూడా చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సారు. ఈ దుకాణాలను ఓపెనింగ్ చేయొద్దంటే కొంతమంది కోర్టుకోయిర్రు. అయినా మన వంక దేవుని దయ నిండుగుంది కాబట్టి మనల్ని ఎవరు ఏం చేయలేరంటే వివరించింది ఎమ్మెల్యే సారు. నేను నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మీరు అలా నాకు సపోర్ట్గా ఉంటే నేను ఇంకా ఎక్కువ పని చేస్తానని ఎమ్మెల్యే సార్ అంటుంటేనంటే అందరూ ఉండి ఉంటాం సార్ ఉంటాం, నువ్వేం కుదేం పడక్, నీకు మేము ఉన్నాం అండగా అంటని మాట ఇచ్చిర్రు. ఇక మందుండి ఇట్లా మాట ఇస్తానంటే ఎమ్మెల్యే సార్ కూడా సంతోషపడి అందరికి ధన్యవాదాలని చెప్పిండు. ఇక అట్లనే ఆ గుడి చైర్మన్ తో పాటు కమిటీ వాళ్ళని కూడా అందలను మెచ్చుకొని మీరు అలా గుడికి మంచిగా సేవ చేస్తున్నారు. మీకు అలా భగవంతుడు తోడుగా ఉంటాడులే, మీకు ఏం సాయం కావాలన్నా నన్ను అడగండి గ్యారెంటీగా చేస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సార్. ఇక అంతకంటే తొలుత ఎమ్మెల్యే సార్ స్వామివారికి పూజలను చేసి తాండూరు నియోజకవర్గ ప్రజల మీద చల్లగా మీ దీవెనలు ఉండాలని కోరిండు. ఇక గుళ్ళకెళ్ళి బయటకు వచ్చినాక లీడర్లేమో ఇట్లా దేవుని ఫోటోలను కూనముండానికి ఇచ్చిర్రు ఎమ్మెల్యే సార్కు. ఈ కార్యంలో అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డ బుడ్డ లీడర్లే కాకుండా స్వామివారి భక్తులు పాల్గొన్నారు.